ఇక డీటెయిల్స్ చూస్తే ముంబై సముద్ర తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు నేవీ సిబ్బంది సహా 13 మంది మరణించారు. ఇక 101 మందిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే రక్షించడం జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు 114 మంది పర్యాటకులతో నీల్ కమల్ అనే పేరున్న ఫెరీ బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళగానే వేగంగా వచ్చిన ఓ చిన్న బోటు దానిని ఢీకొట్టింది. गेटवे से एलिफेंटा जाती है, जो एलिफेंटा से जो गेटवे वाली थी पलटी हुई है. ये लाइव ले रहा हूँ मैं, ठीक है. ఇక నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చి చిన్న బోటు ఫెరీని ఢీకొన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో కుదుపులకి లోనైనటువంటి ఫెరీ మునిగిపోయింది. ఘటన గురించి తెలిసిన వెంటనే 11 నేవీ పడవలతో సహా తీర ప్రాంత దళాలకు చెందిన 3 పడవలు 4 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. పోర్ట్ అధికారులు, కోస్ట్ గార్డ్స్, మత్స్యకారులు ఈ సహాయక చర్యలో పాల్గొని 101 మందిని సురక్షితంగా కాపాడారు. 3 నావికాదళం సిబ్బంది సహా మొత్తం 13 మంది చనిపోయారని అధికారికంగా నిర్ధారించారు. జరిగిన ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించారు. మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి. చందు, ముంబై సముద్ర తీరంలో జరిగినటువంటి ఘోర బోటు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది. మొత్తం ముగ్గురిని సిబ్బందిని బలి తీసుకోగా 10 మంది ప్రయాణికులు ఇందులో మరణించారు. మరి మొత్తం వ్యవహారానికి సంబంధించి వివరాల్లోకి వెళితే ఫెర్రీ నీల్ కమల్ అనే బోటు పర్యాటకులతో ప్రయాణిస్తోంది. ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో అది నాటికల్ మైల్స్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలోనే ఉంది. అప్పటికి బయలుదేరిన కొద్దిసేపటికే అటువైపుగా వస్తున్నటువంటి నేవీకి సంబంధించినటువంటి మరో బోటు ఢీకొంది. మరి ఈ బోటులో మొత్తం 114 మంది సిబ్బంది సహా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. మరి వీరిలో 111 మంది ప్రయాణికులు, 3 సిబ్బందిగా గుర్తించారు. అయితే ఈ బోటు వేగంగా వచ్చినటువంటి చిన్న బోటు ఢీకొన్నటువంటి సందర్భంలో ఈ ఫెర్రీ బోటు నీల్ కమల్ అనేది ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. మరి ఈ నేపథ్యంలో అక్కడే ఏదైతే ఇది తీర ప్రాంతంలోనే సమీపంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే నేవీకి సంబంధించినటువంటి 11 బోట్లు ఒక్కసారిగా వచ్చాయి. మరి సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. మత్స్యకారులు అలాగే నేవీ సిబ్బంది వీరందరూ కూడా అక్కడికి చేరుకోవడం, మరి 4 హెలికాప్టర్లు కూడా రంగప్రవేశం చేసిన వెంటనే దాదాపుగా మాక్సిమం 101 మందిని అక్కడ కాపాడటం జరిగింది. మొత్తం మిగిలిన వారందరూ కూడా బోటు కిందకు చిక్కిపోయిన నేపథ్యంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరి గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ అనే ఫెర్రీ ఇవి నేరుగా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో యథావిధిగా వెళ్లే క్రమంలో ఏదైతే నేవీ ట్రయల్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ బోటుకు సంబంధించి ఇంజిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే టెస్టింగ్ ఇంజిన్ గా చెప్పుకుంటారు, మరి ఇంజిన్ టెస్టింగ్ సందర్భంలో జరిగినటువంటి ఈ ట్రయల్స్ ఏదైతే అదుపు తప్పిన చిన్న బోటు ఫెర్రీని ఢీకొన్నటువంటి క్రమంలో ఈ ఘోరం జరిగింది. మరి దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడమే కాకుండా మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించింది. మొత్తం మీద చూస్తే రాత్రి ఏదైతే ఇప్పటి 7:30 గంటల సమయానికి మృతుల సంఖ్య ఎంతో అనేటటువంటిది అధికారికంగా ప్రభుత్వమే ప్రకటించింది. మరి ఇటువైపు ఘటనకు గల కారణాలపై కూడా ఇటువైపు నేవీ సిబ్బంది కూడా నేవీ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. మరి దీనికి గల కారణాలను అన్వేషించి దీనికి వివరాలను కూడా వెల్లడించారు. ఇంకా ముమ్మరంగా ముందస్తు దర్యాప్తు కూడా కొనసాగుతుందని వెల్లడించడం జరిగింది. పోర్టు అధికారులు, కోస్ట్ గార్డు, మత్స్యకారుల సహాయక చర్యల్లో భాగంగానే మృతుల సంఖ్య పెరగకుండా ఉండటానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. 101 మంది సురక్షితంగా ప్రయాణికులనైతే కానీ కాపాడారు. కానీ సిబ్బంది ఏకంగా బోట్గా పడ్డటువంటి బోటు కింద చిక్కుపోయిన నేపథ్యంలో త్వరగా వారిని కాపాడలేకపోయినటువంటి సందర్భంలోనే సిబ్బంది మృత్యువాత పాలయ్యారు. అంతేకాకుండా 10 మంది ప్రయాణికులు కూడా ఇందులో చిక్కుకుపోవడమే ఈ దుర్మరణానికి ప్రధాన కారణంగా తేటతెల్లమైంది. వచ్చింది. రైట్ యువరా, థ్యాంక్ యూ.
मैन ये बोट है ना यहाँ पे पलटी हुई है, गेटवे से एलिफेंटा जाती है ना जो, तो एलिफेंटा से जो गेटवे आ रही थी पलटी हुई है। ये लाइव ले रहा हूँ मैं, ठीक है।